బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ నగరం పరిధిలోని చెర్లపల్లి ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు చిక్కుముడి ఇంకా వీడటం లేదు. ముగ్గురి సూసైడ్ మిస్టరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సామూహిక ఆత్మహత్యల ఘటన కేసు పోలీసులకు సవాల్గా విసురుతోంది. గత జనవరి 31న ఘటన జరిగింది. కానీ ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి మాత్రం కానరాలేదు. రోజు రోజుకు ఈ ఆత్మహత్యల కేసు మరింత జటిలమవుతోంది. అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు విజయ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, సూసైడ్ లెటర్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. కంటిన్యూనా అయితే రైల్వే స్టేషన్ కు పిల్లలతో కలిసి వెళ్లే ముందు విజయ తన తల్లితో మాట్లాడినట్లు తెలిసింది. విజయ తన పిల్లలను ఆఫీస్ కారులో కాకుండా తన సొంత కారులో పికప్ చేసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు తెలిసింది. ఇక విజయారెడ్డి భర్త సురేందర్ మాత్రం తన భార్య చాలా ధైర్యవంతురాలని వెల్లడించారు. విజయ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. సూసైడ్ వార్త విని తన మైండ్ బ్లాంక్ అయిందని పేర్కొన్నారు. ఇంట్లో విజయ్ మాటే శాసనమని, పిల్లలకు తల్లి అంటే ప్రాణమన్నారు. అంతా ఒక కలలా ఉందని, తన భార్య పిల్లలు ఒక్కసారి తిరిగి వస్తే బాగుండు అని సురేందర్ రెడ్డి భోరుమన్నారు. జనవరి 29న విజయారెడ్డి తనతో చివరిసారిగా మాట్లాడిందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఇక విజయ ఆత్మహత్య మిస్టరీ అయితే అలానే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. కూడా విచారణ జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు కన్న బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వెనకున్నటువంటి అసలు కారణం ఏంటి అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలైందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ కొన్ని అనుమానాలు లేకపోతే ఎక్కడా కూడా ఆమె రాసినటువంటి సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో ఆ సూసైడ్ లెటర్కి సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఆమె నా ఆత్మహత్య వెనక ఎవరూ కూడా కారణం కాదు అని రాసినట్టుగా కూడా సమాచారం. మరి ఏంటి రీజన్ ఏంటి? ఒకవైపు అత్త మామ చూసుకుంటే మాత్రం, లేదా భర్త వ్యవహారాలు చూసుకుంటే మాత్రం అత్తింటి వారి వైపు చెప్పినటువంటి మాట మాత్రం చాలా స్పష్టంగా కూడా కొన్ని అయితే క్లారిటీగా అర్థమవుతుంది. నా కోడలు చాలా మంచిది, బంగారం లాంటి కోడలు అంటూ కూడా అత్తింటి వారు చెప్తున్నారు. సో అలా చూసుకునేటటువంటి ఆ కోడలు మరి ఎందుకని ఇలా జరిగింది అంటే మాత్రం వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. మాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు ఇలా ఎందుకు చేసుకుంది అనేది. ఆమె ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతుందో అందులో నైట్ షిఫ్ట్గా చేస్తుండడం, ఆ తర్వాత ఆమె కొన్ని రోజుల నుంచి కూడా కాస్త డిప్రెషన్లో ఉందా అనేటటువంటి కోణం కూడా లేకపోలేదు. సో మొత్తం అందరినీ కూడా విచారిస్తున్నారు. ఆమె పనిచేసేటటువంటి ఆఫీస్ ఏదైతుందో ఆఫీస్లో ఉండేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఏంటి దీనికి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అనే దానికి సంబంధించి వివరాలు కూడా ఆరా తీసినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంత కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే విజయారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే పుట్టింటి వారు ఎవరైతే ఉంటారో
పుట్టింటి వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కూడా రాబడుతున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం పోలీసులకు సహకరిస్తున్నారా లేదా అనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ అత్తింటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా దీనికి సంబంధించి కూడా పోలీసులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. వాళ్ళ హస్బెండ్ నుంచి కూడా పోలీసులు వివరాలు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. వన్ మోర్ ఓవర్ విజయారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ చిరంజీవి అతను ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పుడు చాలా కీలకంగా మారారు. అతను మరి ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఇంత ఇన్సిడెంట్ జరిగినా కదా అతనికి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా, అతనికి ఉన్నటువంటి అతని దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. సో అన్ని కోణాలలో కూడా అటు ఆఫీసు పనిచేసేటటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి సిబ్బంది వాటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అదేవిధంగా ఈ పుట్టింటి దగ్గర నుంచి కూడా పుట్టింటి వారు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్లను అన్నింటిని కూడా రికార్డ్ చేస్తున్నారు. దానితో పాటు అత్తింటి వారు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడము, హస్బెండ్కి సంబంధించి కూడా అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈమె డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఆ డిప్రెషన్ ఉంటే మరి పిల్లల్ని ఎందుకని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళడం ఎందుకు? ఆ ఇద్దరు చిన్నాళ్ళు బాబు కుమార్తె ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ఈమె ఆత్మహత్య చేసుకుంది. అది ఇక్కడ మెయిన్గా అనుమానాలకైతే తావిస్తుంది. ఆమె చనిపోవడం వెనుక ఏదైనా పర్సనల్ రీజన్ ఏదైనా ఉందా అనేటటువంటి కొనాలు కూడా లేకపోలేదు. పోలీసులు ఆమె వచ్చి కార్ పార్క్ చేసిన తర్వాత మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ దగ్గరికి రావడం, అక్కడ కార్ పార్క్ చేయడం, అందులో ఒక లెటర్ను పెట్టడం, ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ చేతిలో ఒక వాటర్ బాటిల్, ఒకవైపు కూతురు ఒకవైపు కొడుకుతో పాటు ఆమె నడుచుకుంటూ వెళ్ళినటువంటి సీన్లంతా కూడా మనం చూసాము. ఆల్రెడీ మనం కూడా చూస్తున్నాం. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఈమె ఎందుకని అంత స్థాయిలో అంటే బిడ్డలతో కలిసి చనిపోవాలి అనేటటువంటి అతి పెద్ద నిర్ణయం, ఇంకా అంతకు మించినట్టు ఇంక వేరేది లేదు. అంటే బిడ్డలతో కలిసి నవమాసాలు మోసి కన్నటువంటి ఆ తల్లి తన బిడ్డల్ని తనతో పాటు చనిపోయేందుకు తీసుకొని వెళ్ళింది అంటే వారికి ఎటువంటి విషయాలు చెప్పింది, వారు కూడా అంత ధైర్యం ఎలా వచ్చింది, వారు కూడా అంత ఎలా ఒప్పుకున్నారు అనేది కూడా ఇక్కడ అనేక ప్రశ్నలకైతే తావిస్తుంది. వాటి అన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానం రావాల్సింది. మరి ఎవరు దీనికి సమాధానం చెప్తారు? పోలీసులు అయితే అన్ని కోణాలలో ఎక్కడా కూడా ఏ చిన్న యాంగిల్ని కూడా వదిలిపెట్టడం లేదు. అనుమానం ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఈమె చనిపోవడం వెనుక, ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనే కోణంలో అయితే వివరాలు ఆరా తీయడం జరుగుతుంది. అయితే మధు, జనవరి 31వ తారీఖున ఈ ఘటన అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేదు దానికి సంబంధించి. ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే ఆమెకు సంబంధించిన మొబైల్ అలాగే సూసైడ్ లెటర్ని, ల్యాప్టాప్ని కూడా పంపించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో వీటిల్లో ఏ ఒక్క కోణం కూడా మిస్ అయినా సరే కేసు అంతా కూడా కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది, విచారణ పక్కదోవ పడుతుంది. సో అందులో భాగంగానే పోలీసులు అన్ని కోణాలలో విచారించిన తర్వాత, అంటే ఈమె సరౌండింగ్స్, ఈమె చుట్టూ ఉన్నటువంటి అన్ని యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విచారించిన తర్వాత పోలీసులకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ కోణంలో దర్యాప్తు ఎప్పుడైతే మొదలు పెడతారో దీని వెనక ఉన్నటువంటి అంటే వీళ్ళ ముగ్గురు కూడా చనిపోవడము, అందులోనూ విజయ ఎవరైతే ఉన్నారో ఆ విజయారెడ్డికి సంబంధించినటువంటి ఆమె మరణానికి ఆమె అంత బలమైనటువంటి రీజన్ తీసుకోవడానికి ఒకటే కారణం. ఆ ఒక్క కారణం ఏంటి అంటే దానికి సంబంధించి పోలీసులు విచారణ మొదలైంది కాబట్టి 5 రోజులు టైం పడుతుంది, ఒక 3-4 డేస్ అయినప్పటికీ కానీ వన్స్ విచారణ మొదలైన తర్వాత దానికంటూ కూడా ఇది జరిగింది, అందుకని ఈమె సూసైడ్ చేసుకుంది. ఆ రోజు ఈ బలమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఆమె క్షణికావేశంలో తీసుకుందా, లేకపోతే ఆమె ఏదైనా డిప్రెషన్లో ఉండి తీసుకుందా, లేకపోతే ఎవరైనా సరే పూర్తిగా కూడా ఆమె చనిపోయేందుకు, వాళ్ళ కుటుంబం చనిపోయేందుకు ఎవరైనా సరే వెనక ఉండి బలవంతంగా చేశారా, లేకపోతే బెదిరించారా, ఇట్లా అనేక కోణాలు, ప్రతి కోణం కూడా ఉంటుంది. ఆమె అంతటా ఆమె చేసుకుందా అనేది ఒకటైతే, ఎవరైనా బెదిరించడం వల్ల చేసుకుందా, లేకపోతే వేరే రీజన్స్ ఏదైనా ఉన్నాయా అనేది కూడా లేకపోలేదు. సో అన్ని కోణాలలో కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. ఆమె ఒంటరితనం ఏదైతుందో ఆ ఒంటరితనానికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్లో భాగంగానే సూసైడ్ చేసుకుంది అనేది మొదట వినిపించినప్పటికీ కానీ ఆ డిప్రెషన్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, డిప్రెషన్లోకి వెళ్ళడం వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనేది కూడా చాలా కీలకం. సో వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఆల్రెడీ పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మరిగా వచ్చే అవకాశం ఉంది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా వాళ్ళు ఏదైతే వాటర్ బాటిల్ చేతిలో ఉన్నారో ఆ వాటర్ బాటిల్ తీసుకున్నారో అందులో ఏదన్నా కలిపారా, ఏదో అందులో ఏదన్నా సరే ఏదో మత్తు పదార్థం కావచ్చు, లేకపోతే విషయం ఏదన్నా తీసుకున్నారా, ఇలా అన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రతి కోణం కూడా బయటకు వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటిది ఏమీ బయటకు లేదు. వాళ్ళు వచ్చారు, అక్కడ కార్ పార్క్ చేశారు,
పార్క్ చేసిన తర్వాత మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత అందులో అక్కడ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుని అంతవరకు మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఏదన్నా సరే తీసుకున్నారా, ఏదన్నా సరే అందులో విష పదార్థాలు ఏదైనా తీసుకున్నారా అనేది కూడా మరోవైపు ఎంక్వైరీ జరుగుతుంది. సో అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తే వితిన్ 48 అవర్స్లోనే పోలీసులు ఈ మొత్తం మిస్టరీ ఏదైతే ఉందో, ఆమె చనిపోవడం వెనక ఉన్నటువంటి అసలైనటువంటి కారణం ఏదైతే ఉందో ఆ రీజన్స్ని బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధు ఆవిడ చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోవాలి అనే డెసిషన్ తీసుకున్న తర్వాతే వెళ్ళి పిల్లలిద్దరిని తీసుకుని వచ్చిందా, లేదంటే అంతకుముందు పేరెంట్స్ తప్పకుండా ఫోన్ కాల్స్తో మాట్లాడుతూ ఉంటారు పిల్లలతో, ఆ ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకోవడం కానీ, ఒకవేళ షేర్ చేసుకుని ఉంటే కనుక డల్గా ఉన్నట్టు కానీ ఏదైనా బాధగా ఉన్న విషయాలు కానీ షేర్ చేసుకుంటే ఆ పిల్లలైనా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమైనా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది కదా, ఆ కోణంలో ఏమైనా ట్రై చేశారా? కాలేజ్లో పిల్లలిద్దరూ ఏ విధంగా ఉన్నారు, ఫ్రెండ్స్తో ఏమైనా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారా, ఇటువంటివి ఏమైనా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయా? ఎవరైతే ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో, కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తల్లికి చాలా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళంతా కూడా ఆ తల్లి చెప్పేటటువంటి మాట వాళ్ళకు ఇంకా అదే ఫైనల్. ఇంకా తల్లి అనేటటువంటి మాట చెబితే ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి పీపుల్ లాగా అయితే అర్థమైపోతుంది. సో అటువంటి బిడ్డలు ఆ తల్లి చెప్పగానే అంత ఈజీ కాదు. అంటే మనం చనిపోతామని చెప్పగానే ఓకే అని కాదు, ఆమె కూడా వాళ్ళకు చెప్పి ఉంటుంది ఇలా ఇన్సిడెంట్ ఇంకా సో సొసైటీలో మనము ఏదైనా సరే బ్రతకలేము, అందుకోసం నేను చనిపోవాలనుకున్నాం, లేకపోతే నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఇలా ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళ ముగ్గురి మధ్య కూడా ఒక డీప్ డిస్కషన్ అంటారు కదా, ఆ డీప్ డిస్కషన్ అంటే చావు కూడా చనిపోతున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అనేటటువంటి ఆ డీప్ డిస్కషన్లో ఇంకా తల్లికి మించినటువంటి గొప్ప మాట ఏముంటుంది, అందుకోసం తల్లి చెప్పినట్టు చేస్తాము అనే విధంగా వాళ్ళైతే వాళ్ళ మైండ్ సెట్ అయితే అలా అయిపోయింది, ఇలా సెట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా తల్లితో పాటు ఇంకా ఆమె చనిపోతే మేము కూడా ఉండలేము అనేటటువంటి వాళ్ళ మెంటాలిటీలోకి వెళ్ళిపోయినట్టుగా అయితే అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చిన్న పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు చదివేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు అన్నీ కూడా వివరాలు ఆరాధిస్తారు. ఒక్క కోణమే కాదు, ఇప్పుడు మనం ఈ మొత్తం వ్యవహారంలో ఒక కోణం అనేది అనుకుంటాం, కానీ ఒక కోణం కాదు, అనేక కోణాలు ఇందులో తెర మీదకు ఉన్నాయి. అయితే అన్ని కోణాల్లో కూడా అనుమానం మాత్రం కానీ ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు. ఈ కేసులో ఇలా జరిగింది, అందువల్లే వీళ్ళు ఇలా చనిపోయారు అనడానికి కేవలం కొన్ని అనుమానాలు మాత్రమే కానీ కన్ఫర్మేషన్ లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మొదలయ్యింది. 4 రోజుల నుంచి పోలీసులు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళినటువంటి రూట్ ఏదైతే ఉంటుందో అవి అంతటి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అంతటిని కూడా పోలీసులు బయటకు తీశారు. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఎటువంటివి కొనుగోలు చేశారు అనే దానికి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఆరాధిస్తారు. అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఆరాధించేటటువంటి క్రమంలోనే వాళ్ళు వెళ్ళినటువంటి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళడము, ఆ తర్వాత వాళ్ళు మెట్రో స్టేషన్ దగ్గరికి రావడము, ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడ ఉండడము, ఆ తర్వాత ఆ సూసైడ్ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ వాటన్నిటిని కూడా పరిశీలించారు. అక్కడ దొరికినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ పనిచేసినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని విచారించిన తర్వాత కొంత కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ని పూర్తిగా కూడా విత్ ఎవిడెన్స్లో ఆమె ఫోన్లో దొరికేటటువంటి చాట్ హిస్టరీ కావచ్చు, లేకపోతే ఈమెకు వచ్చినటువంటి కాల్స్ కావచ్చు, అవుట్ గోయింగ్ కావచ్చు, ఇన్కమింగ్, వీటన్నిటిని కూడా ఎగ్జామినేషన్ చేస్తారు. వాటన్నిటినీ కూడా ఫైనల్గా పరిశీలించిన తర్వాత కారణం, ఇది కారణం అంటే ఫలానా రీజన్తో వీళ్ళు చనిపోవడానికి ఇది కారణం అనేటటువంటి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో ఆ క్లారిఫికేషన్ కోసం అయితే పోలీసులు ప్రత్యేక టీముని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం మిస్టరీ ఏదైతే ఉందో ఈ మిస్టరీ వీడాలి అనుకుంటే మాత్రం ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలి. కాబట్టి ఒక స్పెషల్ టీముని ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ టీమే ఈ కేసును అంతటిని కూడా టేకప్ చేసి మొత్తం ఎంక్వైరీ కూడా మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఎంక్వైరీ ఏదైతే ఉందో. ఈ దర్యాప్తు అంతా కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. వితిన్ 2 days or 3 days లోపలే పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మధు, పిల్లలిద్దరు కూడా ఇద్దరు కూడా హాస్టల్స్లోనే ఉంటున్నారు. ఆ హాస్టల్లో ఉన్న టైంలో ఒకవేళ వాళ్ళ మదర్తో మాట్లాడుంటే కనుక వాళ్ళ కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా డల్గా ఉన్నారా, ఇటువంటివి ఏమైనా ఫ్రెండ్స్ ద్వారా కానీ లెక్చరర్స్ ద్వారా కానీ ఏమైనా తెలిసాయా? అంటే ఇక్కడ వాళ్ళ కదలికలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడేటటువంటి విధానము, లేకపోతే వాళ్ళ బిహేవియర్ అంతా కూడా పూర్తిగా కూడా అప్పటికప్పుడు మాట్లాడి ఉంటే అది ఒక రకమైనటువంటి ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో ఒకవేళ ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఇంజెక్ట్ చేయడం అంటారు. మైండ్ లోపలికి జరుగుతున్నటువంటి విషయాలలో తాను సఫర్ అవుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చిన్నగా ఇంజెక్ట్ చేస్తూ కూడా ఆ
తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఇంజెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు. సో అలా వెళ్ళినప్పుడు ఒక ఫైన్ డే ఇంకా పూర్తిగా కూడా అది ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఇంకా చనిపోవడం అనేది ఒక్కటే ఫైనల్ అనేటటువంటి మెంటాలిటీకి వచ్చినప్పుడు ఆల్రెడీ పిల్లలిద్దరికి కూడా ఇప్పటి నుంచో మాట్లాడుతూ చెప్తూ వస్తుంది కాబట్టి అలా కూడా సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. లేదు అప్పటికప్పుడు తీసుకునేటటువంటి తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మనం అనేక సంఘటనల్లో కూడా చూసాము. ఈ క్షణికావేశంలో జస్ట్ ఏమాత్రం ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు జీవితాలని మలుపు తిప్పుతాయి. ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది. సో అటువంటివే కొన్ని క్షణికావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఇది కూడా ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో కూడా ఏదైనా సరే అటువంటివి ఉన్నాయా? మరి ఆమెను అంత స్థాయిలో అసలు ఆమె మంచి ఉద్యోగం, మంచి శాలరీ ఉంది, అదేవిధంగా కూడా భర్త ఉన్నారు, అదేవిధంగా పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా మంచిగా ఎదుగుతున్నారు, మంచిగా చదువుతున్నారు కూడా వాళ్ళు. సో అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినటువంటి విజయారెడ్డి మరి ఈ స్థాయిలో వెళ్ళిపోవడానికి ఏదో ఒక రీజన్ అయితే చాలా స్ట్రాంగ్గా గట్టిగానే పడుతుంది. అలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఒక కన్ఫర్మేషన్ పోలీసులకు ప్రాథమిక విచారణలు ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా కన్ఫర్మేషన్ అవ్వాలి. సో కన్ఫర్మేషన్ లేకుండా ఇది రీజన్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా అది పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగిందని చెప్పేంత వరకు కూడా మిగతావన్నీ కూడా ఊహాగానాలే, అవన్నీ కూడా నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ పోలీసులు దర్యాప్తులో వచ్చేటటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ రిపోర్ట్ మీదనే కేసు అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలా కేసు వన్స్ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి పోలీసులు కూడా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ జరిపిన తర్వాత అందులో వచ్చేటటువంటి ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉందో దాన్ని అయితే త్వరలో బయటపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.